Hello students, next EMR, types of EMR explain. Types of EMR means electromagnetic radiation. First of all, what is EMR? Already explained this. EMR means the radiation in which it possesses both magnetic field and electric radiation. రెండు ఉంటే దాన్ని EMR అంటున్నాం. EMR means electromagnetic radiation. Now let us go to types of EMR. EMR types ఏమేమి ఉన్నాయో చూద్దాం. Types of EMR లో different radiations ఉన్నాయి. అవేంటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. EMR number 1, first type cosmic rays. Second one gamma rays. Third one UV rays. Fourth one visible rays. Fifth one IR rays. Sixth one microwaves. Last one is radio waves. These are the types in EMR. That means electromagnetic radiation. There are 7 types of rays. First one is cosmic rays, gamma rays, UV rays, visible rays, IR rays, microwaves. Last one is radio waves. Again, visible rays are again different types. Number 1, V, violet color. మనకు కనిపించే visible మనకు కనిపించే color violet. Next I, indigo. B, blue. G అంటే ఎక్స్ప్లెయిన్ చేద్దాం, తెలియదు నాకు ఫస్ట్. Y, yellow I think, and O, orange. R means red. With GR, all the with GR, I mean VIBGYOR, all the colors in the part of visible rays, it is in the part of EMR. EMR means electromagnetic radiation. For example, these type of radiations, that means EMR radiations ni ఏదైనా శాంపుల్ ఆర్ మాలిక్యూల్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్. దట్ మీన్స్ ఏదైనా రేడియేషన్, దట్ మీన్స్ ఈఎంఆర్ రేడియేషన్ ని ఏదైనా శాంపుల్ ఆర్ మాలిక్యూల్ తీసుకున్నప్పుడు, అబ్జర్వ్ చేసుకున్నప్పుడు దాంట్లో ఏ టైప్ ఆఫ్ చేంజెస్ ఉంటున్నాయో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో దాని స్లైడింగ్ ఏమని రాసుకుంటాము, ఇంటరాక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ విత్ మాలిక్యూల్స్. దట్ మీన్స్ ఇంటరాక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ విత్ మాలిక్యూల్స్. మీనింగ్ ఏంటి చూడండి, ఏదైనా శాంపుల్ లేకుంటే మాలిక్యూల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అది మరి ఈఎంఆర్ని తీసుకున్నప్పుడు, అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఆ మాలిక్యూల్ ఆ శాంపుల్లో ఏ టైప్ ఆఫ్ చేంజెస్ ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అదే ఇప్పుడు తీసుకుంటాం. చూడండి ఏమంటారు, ఇంటరాక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ విత్ మాలిక్యూల్స్. మీనింగ్ ఏంటి, మాలిక్యూల్స్ ఈఎంఆర్ రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకుంటే ఆ మాలిక్యూల్లో ఉండే చేంజెస్ అవే ఒకసారి వర్డ్స్లో చదువుదాం, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వెన్ ఈఎంఆర్ ఈజ్ పాస్డ్ త్రూ ఏ మాలిక్యూల్ ఆర్ కాంపౌండ్, ఇట్ అబ్జర్వ్స్ లైట్ ఎనర్జీ and undergoes some internal changes. Due to absorption of energy, electrons of molecules gets excited, but this is unstable state. In this state, changes occurs in energy levels of molecule.
The difference in energy of excited state and normal state is equal to the energy absorbed by the molecule or compound. Meaning ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మాలిక్యూల్ ఆర్ శాంపుల్, ఏదైనా ఆర్గానిక్ కంపౌండ్ మాలిక్యూల్ కానీ లేకుంటే శాంపుల్ని కానీ ఈఎంఆర్ మీన్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని ఈ శాంపుల్ పైకి పంపించినప్పుడు మాలిక్యులర్ శాంపుల్ ఏం చేస్తుంది చూడండి, ఈ ఈఎంఆర్ లైట్ని అబ్జర్వ్ చేస్తుంది. ఈ లైట్ని అబ్జర్వ్ చేసుకొని ఏం చేస్తుంది చూడండి, ప్రజెంట్ ఇది ఇక్కడ చూడండి గ్రౌండ్ స్టేట్లో ఉంది. గ్రౌండ్ స్టేట్లో ఉంటుంది. దట్ మీన్స్ ఈఎంఆర్ లైట్ని మాలిక్యులర్ శాంపుల్ పై పంపించినప్పుడు ఆ మాలిక్యూల్ ఆ శాంపుల్ ఎలా ఉంటుంది చూడండి, సమ్ ఇంటర్నల్ చేంజెస్ వస్తుంది. ఆ చేంజెస్ తో ఏం చేస్తుంది చూడండి, గ్రౌండ్ స్టేట్ లో ఉన్న ఈ శాంపుల్ మాలిక్యూల్స్ అన్ని కూడా ఎక్సైటెడ్ స్టేట్. మరి అక్కడ ఉంటుందా ఉండదు, అక్కడ అన్స్టేబుల్ స్టేట్. ఎక్సైటెడ్ స్టేట్ ఇస్ నథింగ్ బట్ అన్స్టేబుల్ స్టేట్. మళ్ళీ కమ్ బ్యాక్ వచ్చేసి అంటే గ్రౌండ్ స్టేట్ వచ్చేసి. మనం చెక్ చేయాల్సింది ఏంటి చూడండి, ఎనర్జీ ఇన్ ఎక్సైటెడ్ స్టేట్ మైనస్ ఎనర్జీ ఇన్ ఎక్సైటెడ్ స్టేట్, ఎనర్జీ ఇన్ గ్రౌండ్ స్టేట్. ఆ డిఫరెన్స్ ఎంత ఫైండ్ అవుట్. అర్థమవుతుంది? ఏదైనా మాలిక్యులర్ శాంపుల్ ఈఎంఆర్ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకొని సమ్ ఇంటర్నల్ చేంజెస్ వస్తున్నాయి. డెఫినెట్ ఇంటర్నల్ చేంజెస్ తో ఏం చేస్తుంది చూడండి, గ్రౌండ్ స్టేట్ నుంచి ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్తుంది. ఆ ఎక్సైటెడ్ స్టేట్ దగ్గర అన్స్టేబుల్ ఉంటుంది కాబట్టి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. ఎక్కడికి? గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తుంది. మరి తీసుకున్న ఎనర్జీ ఎక్కడ పోయింది? తీసుకున్న మాలిక్యూల్ ఆ శాంపుల్ తీసుకున్న ఎనర్జీ ఏమైంది? పోయింది. మళ్ళీ ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్ళింది, మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. మరి శాంపుల్ ఆర్ మాలిక్యూల్ అబ్జర్వ్ చేసిన ఎనర్జీ ఏమైంది? దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంటే, ఇక్కడ ఉన్న ఎనర్జీ ఈ దట్ మీన్స్ ఎనర్జీ ఇన్ ఎక్సైటెడ్ స్టేట్ మైనస్ ఎనర్జీ ఇన్ గ్రౌండ్ స్టేట్. ఈ రెండింటి డిఫరెన్స్ దట్ ఈక్వల్ టు hν. తీసుకున్న ఎనర్జీ దేనికి ఈక్వల్గా ఉంటుంది చూడండి, ఈ ఎనర్జీని సబ్స్ట్రాక్షన్ చేస్తే వచ్చేదే తీసుకున్న ఎనర్జీ. మీనింగ్ ఏంటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ని మాలిక్యులర్ శాంపుల్ పైకి పంపించినప్పుడు సమ్ ఇంటర్నల్ చేంజెస్ తో ఏమవుతుంది, గ్రౌండ్ స్టేట్ లో ఉన్న మాలిక్యూల్స్ అన్ని కూడా ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్తున్నాయి. ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్ళి అక్కడ అన్స్టేబుల్గా ఉంటుంది, మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తుంది. మరి మాలిక్యులర్ శాంపుల్ తీసుకున్న ఎనర్జీ ఎక్కడ పోయింది ఫైండ్ అవుట్. దేనికి ఈక్వల్గా ఉంటుంది? ఇక్కడ ఉన్న ఎనర్జీని డిఫరెన్స్ చేస్తే ఫైనల్ వచ్చేది ఆ ఎనర్జీ. దాన్ని ఎట్లా రాస్తున్నాము, ఎనర్జీ ఇన్ ఎక్సైటెడ్ స్టేట్ మైనస్ ఎనర్జీ ఇన్ గ్రౌండ్ స్టేట్ దట్ ఈక్వల్ టు hν. h ఈక్వల్ టు ప్లాంక్స్ కాన్స్టాంట్ అంటాము, μ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ. So continuation ఏమన్నా, depending upon the nature of EMR passed, the following changes occurs in the molecule. That means EMR రేడియేషన్ మాలిక్యులర్ శాంపుల్ పైకి పంపించినప్పుడు సమ్ ఇంటర్నల్ చేంజెస్ ఉంటున్నాయని చెప్పినాం. ఆ ఇంటర్నల్ చేంజెస్ ఎలా ఉంటున్నాయి? 5 టైప్స్ ఉంటుంది ఆ ఇంటర్నల్ చేంజెస్. అవేంటి చూడండి, ట్రాన్స్లేషనల్ మోషన్స్, నెంబర్ 2 రొటేషన్స్, నెంబర్ 3 వైబ్రేషన్స్, నెంబర్ 4 ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్, నెంబర్ 5 మ్యాగ్నెటిక్ ఎనర్జీ చేంజెస్. 5 టైప్స్లో ఇంటర్నల్ చేంజెస్. మళ్ళీ ఒకసారి చదువుదాం. ట్రాన్సిషనల్ మోషన్స్, రొటేషన్స్, వైబ్రేషన్స్, ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్, మ్యాగ్నెటిక్ ఎనర్జీ చేంజెస్. ఇక్కడ నుంచి స్పెక్ట్రమ్ ఎట్లా ఫామ్ అవుతుందో చెక్ చేద్దాం. నెక్స్ట్ టాపిక్ ఈస్ స్పెక్ట్రమ్. Next topic is spectrum. How it is formed? Etla spectrum formed. So first of all, what is spectrum? Check this. The arrangement of group of wavelengths. The arrangement of group of wavelengths of light is called spectrum. That means డిఫరెంట్ రేడియేషన్స్ డిఫరెంట్ వేవ్ లెంగ్త్లు వస్తున్నాయి. అవన్నీ మనకు విజిబుల్గా ఫైండ్ అవుట్ చేసేది స్పెక్ట్రమ్. ఆ స్పెక్ట్రమ్ ఎట్లా రాస్తుందో చూద్దాం.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తున్నాము మాలిక్యులర్ శాంపుల్, మాలిక్యులర్ శాంపుల్. ఈ మాలిక్యులర్ శాంపుల్ పైకి మనం ఏం పంపించినాము, ఈఎంఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ పంపించినప్పుడు మాలిక్యులర్ శాంపుల్లో సమ్ ఇంటర్నల్ చేంజెస్ ఉంటున్నాయని చెప్పినాం. ఆ ఇంటర్నల్ చేంజెస్ 5 టైప్స్ ఉంటున్నాయని చెప్పినాం. ఆ 5 టైప్స్లో ఏమవుతున్నాయో చూడండి, గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాయి. మాలిక్యూల్స్ అన్ని కూడా గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాయి. ఆ ఎనర్జీ డిఫరెన్సెస్ని మనం ఇప్పటిదాకా నేను ఒక ప్రిన్సిపల్ తోటి చెప్తాను. ఇక్కడ అయిన ఇంటర్నల్ చేంజెస్ని డిటెక్టర్ అనే డిటెక్ట్ చేస్తుంది. ఎంత ఇంటర్నల్ చేంజెస్ అబ్జర్వ్ చేస్తున్నారని డిటెక్టర్ డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేసిన డిటెక్టర్ ఏం చేస్తుంది చూడండి, రికార్డర్కి పంపిస్తుంది. రికార్డర్ ఏం చేయాలి, రికార్డ్ చేయాలి. ఇక్కడ ఏమైతే ఫైనల్ రిజల్ట్ ఉందో ఆ రిజల్ట్ని రికార్డ్ చేస్తుంది. రికార్డ్ అయిన రిజల్ట్ని మనం విజిబుల్గా చూడాలంటే మానిటర్గా ఇలా చూడవచ్చు. ఇది స్పెక్ట్రమ్. ఈ స్పెక్ట్రమ్ ఎక్కడ చూస్తామంటే ఏ టైప్ ఆఫ్ ఆపరేటర్లో స్పెక్ట్రమ్ చూస్తామనంటే చూడండి, స్పెక్ట్రోఫోటోమీటర్లో స్పెక్ట్రమ్ చూస్తాం. రైట్, మళ్ళీ ఒకసారి చూడండి, వాట్ ఈజ్ స్పెక్ట్రమ్? విజిబుల్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని మాలిక్యులర్ శాంపుల్ పైకి పంపించినప్పుడు అక్కడ ఇంటర్నల్ చేంజెస్ వస్తున్నాయి. ఆ ఇంటర్నల్ చేంజెస్ 5 టైప్స్ చెక్ చేస్తున్నాం. అవన్నీ ఆ ఇంటర్నల్ చేంజెస్ని డిటెక్టర్ డిటెక్ట్ చేస్తుంది. డిటెక్టర్ డిటెక్ట్ చేసిన మ్యాటర్ని రికార్డ్ చేస్తుంది. రికార్డ్ చేసిన మ్యాటర్ని మనం విజిబుల్గా స్పెక్ట్రోఫోటోమీటర్ల స్పెక్ట్రమ్గా మనం చూడవచ్చు. దాన్ని స్పెక్ట్రమ్ అని. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ మాలిక్యులర్ స్పెక్ట్రాస్. Types of molecular spectras. Types of molecular spectras. There are 2 types of molecular spectras. 2 types. Number 1, absorption spectrum. Number 2, emission spectrum. ఈ రెండు ఎట్లా ఫామ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ వన్, అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ చూద్దాం. The spectrum in which consist the lines corresponded to the wavelength of absorbed light is called absorption spectrum. The spectrum which consists the lines corresponds to the wavelength of absorbed light is called as absorption spectrum. Next point, absorption spectrum consists dark lines on bright background. ఈ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ కి ఎగ్జాంపుల్ ఎన్ఎంఆర్ తీసుకోవచ్చు, యూవి తీసుకోవచ్చు, అల్ట్రా వైలెట్ రేస్ తీసుకోవచ్చు. అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎంఆర్ అని తీసుకున్నాం ఎగ్జాంపుల్. ఎన్ఎంఆర్ని దేనిపై పంపించామంటే మాలిక్యులర్ శాంపుల్ పై పంపించాం. మాలిక్యులర్ శాంపుల్ పై పంపించినప్పుడు మాలిక్యూల్ ఎక్కడ ఉంది, గ్రౌండ్ స్టేట్. సో గ్రౌండ్ స్టేట్ ఎన్ఎంఆర్ని మాలిక్యూల్ పైకి పంపించినప్పుడు మాలిక్యులర్ శాంపుల్ అని తీసుకుంటాం. ఇది ఎక్కడ ఉంది చూడండి, గ్రౌండ్ స్టేట్లో. గ్రౌండ్ స్టేట్లో తీసుకున్న ఎనర్జీ అబ్జర్వ్ చేసుకున్న గ్రౌండ్ స్టేట్లో ఉంటుందా, ఉండదు. సో ఎక్కడికి వెళ్తుంది, గో టు ఎగ్జైటెడ్ స్టేట్. ఎన్ఎంఆర్ లైట్ మాలిక్యులర్ శాంపుల్ పైకి పంపించినప్పుడు మాలిక్యూల్ ఆర్ శాంపుల్ గ్రౌండ్ స్టేట్లో ఉంటుంది. ఆ గ్రౌండ్ స్టేట్ లో ఉన్న మాలిక్యులర్ శాంపుల్ ఎక్కడికి వెళ్తుంది, గో టు ఎగ్జైటెడ్ స్టేట్. ఎగ్జైటెడ్ స్టేట్ వెళ్ళే టైంలో ఇచ్చే స్పెక్ట్రమ్ ఏమంటున్నాం చూడండి, మాలిక్యులర్ శాంపుల్ ఎన్ఎంఆర్ సిగ్నల్స్ ని అబ్జర్వ్ చేసుకొని గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్, ఇక్కడ గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్ కి వెళ్ళే టైంలో ఇచ్చే సిగ్నల్ స్పెక్ట్రమ్ ఏమంటాం చూడండి, అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. అబ్జార్ప్షన్
అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. సింపుల్. అబ్జర్వ్ చేసుకుంటుంది మాలిక్యూల్ ఆర్ శాంపుల్ ఎన్ఎంఆర్ సిగ్నల్స్ ని అబ్జర్వ్ చేసుకొని గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్ కి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళే టైం అబ్జర్వ్ చేసుకొని ఇచ్చే స్పెక్ట్రమ్ ని అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. ఈ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఎట్లా ఉంటుంది చూడండి. డార్క్ లైన్స్ అంటే ఈ లైన్స్ డార్క్ లైన్స్ ఆన్ వైట్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇట్లా డార్క్ లైన్స్ అండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఇట్లే బోర్డ్ లాగా, ఈ వైట్ బోర్డ్ లాగా అంటే ఫామ్ అయ్యే స్పెక్ట్రమ్ డార్క్ లైన్స్ ఫామ్ అవుతున్నాయి, వైట్ బ్యాక్గ్రౌండ్ పైన ఫామ్. ముందు అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటే మాలిక్యూల్ ఆర్ శాంపుల్ ఏం చేస్తున్నాయి, ఎనర్జీ లైట్ని అబ్జర్వ్ చేసుకొని స్పెక్ట్రమ్ ఇస్తున్నాయి. అంతే, అబ్జర్వ్ చేసుకున్న టైంలో ఇచ్చే స్పెక్ట్రమ్ని అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. అలా కాకుండా ఎమిషన్ స్పెక్ట్రమ్ ఎనర్జీ emission spectrum. Second type of spectrum is emission spectrum. దీని definition సేమ్ ఉంటుంది, చిన్న చేంజ్. The spectrum which consists the lines correspond to the wavelength of emitted light is called as emission spectrum. Emission spectrum consists bright lines on dark background. Simple. ఈ NMR సిగ్నల్ మాలిక్యులర్ శాంపుల్ తీసుకుంటుంది, గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్ కి వెళ్ళే టైంలో వచ్చే స్పెక్ట్రమ్ నే అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. అట్లా కాకుండా సేమ్ ఎనర్జీలా రాసుకుంటున్నాం. ఇక్కడ ఉన్న ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉన్న లైట్ గ్రౌండ్ స్టేట్ ఇక్కడే ఉండదు, మళ్ళీ ఇక్కడ వెళ్ళే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. ఆ టైంలో ఇచ్చే స్పెక్ట్రమ్ నే అంటే గ్రౌండ్ స్టేట్ వస్తుంది, ఆ టైంలో ఇచ్చే స్పెక్ట్రమ్ నే emission spectrum. Light ని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఇచ్చే స్పెక్ట్రమ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. దిస్ వన్ ఇస్ ఎమిషన్ స్పెక్ట్రమ్. లైట్ ని మళ్ళీ గ్రౌండ్ స్టేట్ కి వచ్చే టైంలో తీసుకుని ఇచ్చే స్పెక్ట్రమ్ ని ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటున్నాం. ఈ స్పెక్ట్రమ్ ఎట్లా ఫామ్ అవుతుంది చూడండి. వైట్ లైన్స్ ఆన్ డార్క్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ చూడండి, డార్క్ లైన్స్ ఆన్ వైట్ బ్యాక్గ్రౌండ్ అంటే వైట్ బోర్డ్ పైన ఎట్లా వస్తుంది స్పెక్ట్రమ్ ఇట్లా కనపడుతుంది. డార్క్ లైన్స్ ఆన్ వైట్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ చూడండి ఎమిషన్ స్పెక్ట్రమ్ లో వైట్ లైన్స్ ఆన్ డార్క్ బ్యాక్గ్రౌండ్. మీకు నార్మల్ బ్లాక్ బోర్డ్ పైన ఉన్న వైట్ చాక్ పీస్ తోటి ఉన్న లైన్స్ లాగా కనపడుతుంది. సింపుల్. వాట్ ఈస్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్? లైట్ ని తీసుకునే టైంలో ఇచ్చే స్పెక్ట్రమ్ ని అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటున్నాం. అబ్జర్వ్ చేసుకునే టైంలో ఇచ్చే స్పెక్ట్రమ్ ని అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటున్నాం. ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. లైట్ ని ఎమిట్ చేసేటప్పుడు గ్రౌండ్ స్టేట్ కి పంపించేటప్పుడు వచ్చే స్పెక్ట్రమ్ ని ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటున్నాం. డిఫరెన్స్ ఏంటి చూడండి. అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఎట్లా ఉంది, డార్క్ లైన్స్ ఆన్ వైట్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ వేసుకుని చూడండి, వైట్ లైన్స్ ఆన్ డార్క్ బ్యాక్గ్రౌండ్. సో ఈ లెసన్ అంటే ఈ 4th యూనిట్లో ఫస్ట్ లెసన్ ఓవర్. ఇంకా 4 లెసన్స్. థ్యాంక్ యూ.